నమ్మదగిన దేవ, మా జీవితాలలో మరొక దినమును మాకు అనుగ్రహింపచేసి మరలా మీ సన్నిధిలో మేముండుటకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం అంతటి కొరకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు. ప్రభా, మరి నీ చిత్తానుసారంగా నీ వాక్యపు పరిధిలో, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ చిత్తానుసారంగా మాతో మాట్లాడండి. మీ యందు విశ్వాసం ఉంచిన వారమై, మీ మహిమ కొరకు బ్రతకగలిగిన వారమై మమ్మల్ని తీర్చిదిద్దండి. మీరు మాత్రమే మహిమ పొందండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నామాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు. ఉన్నతమైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్న మనము ఉన్నతమైనటువంటి ఆయన నామాన్ని కొనియాడుతూ, స్తుతిస్తూ, ఆయన ఆజ్ఞకు, ఆయన మాటకు లోబడినటువంటి వారమై మనము బ్రతకాలి. అది ఆయన కోరుకుంటున్న విధానం. కనుక ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో కొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీరు చూడాలని కోరుతున్నాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచన భాగం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుని యొక్క న్యాయములు, దేవుని యొక్క చర్యలు న్యాయములు అని రాయబడింది. ఏమనుంది అక్కడ? దేవుని యొక్క చర్యలు న్యాయములు. ఆయన చర్యలు అనంటే ఆయన పనులు, లేదంటే ఆయన క్రియలు, ఆయన ఉద్దేశాలు, ఆయన సుగుణాలలో, ఆయన యొక్క గుణాలలో ఆయన న్యాయవంతుడు. కనుక న్యాయవంతుడైనటువంటి దేవుడు తనము నమ్ముకున్నటువంటి వారముగా, తమను ఆరాధించే వారముగా మనం కూడా న్యాయవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కోరుకోవడంలో ఎవరు న్యాయవంతులో, ఎవరు అన్యాయంగా ఉంటారు అనే సంగతి కూడా ఆయనకి బాగా తెలుసు. కనుకనే తన స్థితిగతులు ఎరిగిన వారు, నిర్ణయింపబడిన వారుగా వారిని నిర్ణయించుకుని ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన చర్యలు న్యాయములైతే ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచన భాగము. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును అని. అబ్రహామును గూర్చి దేవునికి కొన్ని తలంపులు ఉన్నాయి. ప్రకటన దీన్ని తీసేయమని. అబ్రహామును గూర్చి కొన్ని తలంపులు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచిస్తే గనక అబ్రహామును గూర్చి ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నవో, అబ్రహామును గూర్చి ఎలాంటి సంగతులు అయితే ఉన్నవో, నీ పట్ల నా పట్ల కూడా దేవునికి అలాంటి ఉద్దేశాలు ఉంటాయి. అబ్రహామును గూర్చి ఎలాగైతే దేవుడు ఆలోచిస్తున్నాడో మన గురించి కూడా అలాగ ఆలోచిస్తాడు ఆయన. కనుక ఆయన గురించి ఎలా ఆలోచిస్తున్నాడు ఆయన అంటే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగియున్నానెను. ఈ మాట అర్థమైందా? అబ్రహామును గూర్చి ఎలాంటి ఆలోచనలు దేవునికైతే ఉన్నాయో, అబ్రహాము ఎలాంటి ఆలోచనలతో ఉంటాడో, ఎలా చేస్తాడో అతని గురించి నేను ఎరుగుదును, నాకు తెలుసు అంటున్నాడు. తెలుసు, నేను ఎరిగి ఉన్నానంటే అతడు నీతి న్యాయములు జరిగిస్తాడు. తన పిల్లలకు, తన ఇంటి వారికి కూడా ఆ విధంగా జరిగించేటువంటి వాడు. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు అని నేను ఎరుగుదును అంటున్నాడు. ఎంత బాగుంది చూడండి ఆ మాట. కనుక నీ పట్ల, నా పట్ల కూడా దేవుడు అలాంటి ఉద్దేశాలను ఎరిగినటువంటి
స్థితిని కలిగిన వాడిగా ఉండాలి. ఇది దేవుడు కోరుకునేటువంటి సంగతి. ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే, దేవుడు న్యాయవంతుడు. ఆయన చర్యలు కూడా న్యాయములు. మనము న్యాయముగా ప్రవర్తించడమే కాదు, మన ఇంటివారు, మన పిల్లలు కూడా న్యాయముగానే ప్రవర్తించాలి అని. అబ్రహాం అది నేర్చుకున్నాడు. అబ్రహాం అది చేస్తాడు. అబ్రహాం ఆ విధంగా ప్రవర్తిస్తాడు అని దేవుడే ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము మన జీవితాల్లో కూడా న్యాయమైనటువంటి స్థితి కనుపరచాలి. న్యాయంగానే బ్రతకాలి. ఇంకా యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచన భాగాన్ని కూడా చూద్దాం. యోబు గ్రంథము 34:10. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము అన్నాడు. అంటే దేవుని యొక్క మరి ఏమనాలి, ఆయన డిక్షనరీలో అనాలి, లేదంటే ఆయన సుగుణాలలో అనాలి, అన్యాయం అనేటువంటి స్థితి ఆయనలో లేనే లేదు. దేవుని గురించి పలుకుటలో అన్యాయస్తుడు అని చెప్పడానికి అవకాశమే లేదు. మనం వాడతాం ఆ పదం, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు అన్యాయం చేశాడు, మాకు చాలా అన్యాయం చేశాడండి, మమ్మల్ని పట్టించుకోలేదండి అని మనం అంటాం. కానీ దేవునికి మాత్రం అన్యాయం అనేది లేదు. ఆయన జీవితంలో, ఆయన గుణాలలో, ఆయన గుణ లక్షణాలలో అన్యాయం అనే స్థితి లేదు. మరి దేవుని ఎదుట మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆలోచనలు పక్కన పెడితే, న్యాయము గల దేవుని ఎదుట మనము కూడా న్యాయముగా ప్రవర్తించాలి. ఒకవేళ అన్యాయపు స్థితి మన లోపల ఉంటే మనం దేవుని ఎదుట సరిగా ఉండలేము, నిలబడలేము. అబ్రహాం అది చేస్తాడని దేవుడు ఎరిగాడు, తెలుసుకున్నాడు. కాబట్టి అబ్రహాముకి ఏం చేయాలో ఏంటో విషయాలు తర్వాత అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదంతా మనకు సందర్భం కాదు. మన యొక్క స్థితిని మరి అన్యాయము చేత మనం దేవుణ్ణి గణపరచలేం, అన్యాయము చేసి దేవుని పని చేయలేం కదా, చేయగలమా? అలాంటి స్థితి కాకుండా ఆయన అన్యాయం చేయటం అసంభవం. అంతేకాదు, అక్కడే మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 12వ వచనం కూడా చదవండి. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు. ఏం చేయడంటే ఆయన ఏమాత్రము కూడా ఆయన దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. ఆయన సుగుణాలలో, ఆయన చర్యలలో న్యాయమైనది గొప్పది. న్యాయము అనే స్థితి గొప్పది. ఆయన న్యాయము తప్పేవాడు కాడు అన్నాడు. ప్రభువుని నమ్ముకున్న మనము, ప్రభువులో ఉన్నటువంటి మనము కూడా న్యాయాన్ని ప్రేమించగలిగేటువంటి స్థితి కూడా ఉండాలి. న్యాయాన్ని ప్రేమిస్తే అన్యాయాన్ని ద్వేషించగలుగుతాం కదా. న్యాయములో ఉంటే ఇంక అన్యాయం మనకి ఇష్టమవదు. కనుక ఆయన న్యాయవంతుడు. అంతేకాదు, ఆయన స్థితిగతులలో, ఆయన ఉద్దేశాల్లో న్యాయము తప్పి ఆయన ప్రవర్తించేవాడు కాదు. ఎందుకు అనంటే 33వ కీర్తన 5వ చరణం. 33వ కీర్తన 5వ చరణం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు అన్నాడు. ఏం చేస్తాడంట ఆయన? దేన్ని ప్రేమిస్తున్నాడు ఆయన? నీతిని న్యాయమును ప్రేమించువాడు. కాబట్టి నీతి న్యాయమును దేవుడు ప్రేమిస్తున్నాడంటే మనము న్యాయాన్ని ప్రేమిస్తేనే మనల్ని ఆయన ప్రేమిస్తాడు. విషయాలలో దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తే మనము కూడా న్యాయాన్ని ప్రేమించాలి. మరి మనం ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నామో ఆ దేవుడు న్యాయవంతుడైనప్పుడు మనలో కూడా ఆ గుణాలే ఉండాలి. ఆ గుణాలే ఉండాలి. ఎందుకనంటే అసలు 89వ కీర్తన 14వ చరణంలో, 89వ కీర్తన 14వ చరణం, అది కూడా చదవండి. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అన్నాడు. అంటే నీతి న్యాయములు, ఆయన సింహాసనానికి ఆధారమే నీతి న్యాయము. ఇది ఉంటేనే సింహాసనం నిలబడుతుంది. పలానా వాళ్ళు న్యాయవంతులు, పలానా వాళ్ళు గొప్పవాళ్ళు, పలానా వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పగలిగేటువంటి స్థితి అందరి గురించి కూడా ఉండదు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము చదవండి, తీయండి ఒకసారి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచన భాగం. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై
అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారంట? ఇది ఆల్రెడీ నేను హబక్కూకు గ్రంథంలో ధ్యానాంశంలో మీకు బుధవారం క్లాసులో చెప్పాను. తన ఇంటి వారి కొరకు ఏం చేస్తున్నాడు? అన్యాయముగా లాభం సంపాదించుకుంటున్నాడు. అప్పుడప్పుడు మీరు చూడండి, నేనేం చేస్తే ఏంటి, మీకోసమే కదా అంటారు అప్పుడప్పుడు యజమానులు, ఇంటి యజమానులు మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు ఏం చేస్తే నీకోసమే కదా, ఇంత కష్టపడుతున్నాను దేని కొరకు, బయట ఉండి చంపి పట్టుకొచ్చి నీకు పెడుతున్నాను దేని కొరకు, పక్కోళ్ళు చెరువు ముంచేసి నీకు పట్టుకొస్తున్నాను దేని కొరకు, వాళ్ళ చెరువు అంతా నాశనం చేసి నా చెరువు బాగుపడాలనుకుంటున్నాను, ఎందుకు మిమ్మల్ని పెంచడానికి, నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను చేస్తున్నాను, పక్కోళ్ళందరినీ సర్వనాశనం చేసి నేను బాగుపడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది న్యాయమా అన్యాయమా చెప్పండి? మరి దీన్ని దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు బాగుపడడం కోసం పక్కోళ్ళని ముంచేస్తున్నావు, పక్కోళ్ళని నాశనం చేస్తున్నావు. ఏ అంటే నా ఇంటి వారిని కాపాడుకోవడానికి నేను ఎలా ఉన్నా పర్వాలేదు, ఇది న్యాయమని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు అలాంటి వారికి శ్రమ అంటున్నాడు. ఆయన న్యాయవంతుడు గనక, న్యాయాన్ని ప్రేమించేవాడు గనక, న్యాయాన్ని ప్రేమించే దేవుణ్ణి నమ్ముకున్న మనము కూడా న్యాయవంతముగానే మనం ప్రవర్తించాలి. ఇదిగో అన్యాయముగా సంపాదించుకుంటున్నారట. అన్యాయముగా సంపాదించి పైగా ఏమంటున్నారు వీళ్ళు అంటే, నా కుటుంబ పోషణ కొరకు నేను చేస్తాను, తప్పేంటి అని అంటారు. దేవుడు అంటున్నాడు దానికి శ్రమ అంటున్నాడు. నువ్వు పక్క వాళ్ళని దోచేసి, పక్క వాళ్ళని చంపేసి, అన్యాయంగా సొమ్ము సంపాదించుకుని దానివల్ల నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకోలేవు. ఎట్టి పరిస్థితుల్లో నీ కుటుంబం నిలబడదు కూడా, నిలబడదు. ఎందుకంటే దానివల్ల అంత నష్టమే కలుగుతుంది. మనం చదువుకుంటాం కదా దేవుని యొక్క ఆజ్ఞలలో, నీ దేవుడగు నేను రోషము గల దేవుడును అంటాడు. నన్ను ప్రేమించే వారి విషయంలో 1000 తరముల వరకు కరుణిస్తాను, కానీ నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు వారికి శిక్ష వేస్తానన్నాడు. అంటే ఏంటన్నమాట, నువ్వు అన్యాయంగా ప్రవర్తించడం వల్ల, అన్యాయంగా సొమ్ము సంపాదించి నీ కుటుంబాన్ని పోషించుకోవాలనుకోవటం వల్ల నీవు, నీ తర్వాత నీ కొడుకు, నీ కొడుకు తర్వాత వాడి కొడుకు, వాడి కొడుకు తర్వాత వాడి కొడుకు, వీళ్ళందరూ శిక్ష అనుభవించాలి. ఆఖరికి అందులో నుంచి నువ్వు కానుక పట్టుకొచ్చిన దేవుడు ఏమంటాడు, ఇది అన్యాయంగా వచ్చిన సొమ్ము, ఇది నీ కష్టార్జితం అయితే కాదు, 1 రూపాయి కాదు కదా, 10 కోట్లు ఇచ్చినా ఇది అన్యాయపు సొమ్ము అంటాడు దేవుడు. దానికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు, దానికి తగినటువంటి శిక్ష మాత్రమే వస్తుంది. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని మీటింగులు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు చేసే అన్యాయములో ఇవన్నీ కొట్టుకుని పోతాయి. దానివల్ల అంత నష్టమే తెచ్చుకోగలుగుతావు. కాబట్టి అన్యాయముగా ప్రవర్తిస్తూ, అన్యాయముగా జీవిస్తూ, అన్యాయముగా ఉంటూ దేవా నీకు స్తోత్రమని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? చెప్పలేం కదా. మరి ఒకవేళ అట్లా చెప్తే దాన్ని ఏమంటారంటే వేషధారి అంటాడు కదా దేవుడు. శాస్త్రులు పరిశీలన గురించి ఏమంటాడు, అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారులారా. వాళ్ళు ఎలాంటి వేషధారులు తెలుసా? చూడండి ఒకసారి లోకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం చూడండి ఒకసారి. లోకాసు వార్త 11:42. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే అంటే ఏమిస్తున్నారంటే వీళ్ళందరూ, ఈ పరిసయ్యులు, శాస్త్రులు, అయ్యో వేషధారులైన వారులారని దేవుడు ఎందుకంటున్నాడంటే వీళ్ళు అన్నిటిలోనూ కూడా దశంభాగం ఇస్తున్నారంట. మనకి దశంభాగాలు రావాలండి, దాని సంగతి మర్చిపోండి, వీళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు అన్నిటిలోనూ దశంభాగాలు ఇస్తున్నారట. అంటే ఎలాగ దశంభాగాలు ఇస్తున్నారు వాళ్ళు చూడండి. న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టిచున్నారు అన్నాడు. ఏం విడిచిపెట్టారు? న్యాయాన్ని విడిచిపెట్టారు, ప్రేమను విడిచిపెట్టారు, కానీ ఏమి దశంభాగాలు ఇస్తున్నారు. ఏదన్నా జరిగినప్పుడు, ఎక్కడైనా దొంగతనం చేసినప్పుడు, ఎక్కడైనా బంగారాన్ని కొట్టేసినప్పుడు అవన్నీ పట్టుకొచ్చి కానుకల పెట్టిలో వేసేస్తే అది పవిత్రం అనుకుంటారు చాలా మంది. దేవుడు దాన్ని అన్యాయపు సొమ్ముగా చూస్తాడు. దాన్ని అది పవిత్రము కానే కాదు. నీ రెక్కల కష్టార్జితం కావాలి. నువ్వు కష్టపడి రూపాయి సంపాదించినా పర్లేదు, ఎవరినో కొట్టి, ఎవరినో అన్యాయం చేసి, ఎవరినో చంపి, ఎవరినో దోచుకుని ఆ సొమ్ముట్టుకొచ్చి నువ్వు దేవునికి కానుకలు పెట్టెలో వేసినా కూడా అది చెల్లదు. అందుకని ఆ రోజున వాళ్ళు కూడా అలాగే చేసేవారు. వాళ్ళు చేసే పనులన్నీ అన్యాయపు క్రియలే. కానీ ఏం చేసేవారంటే ఇందులోనంట ప్రతి కూరలోనూ, పుదీనా, సదాపలో కూడా ప్రతి కూరలో కూడా ఏమి ఇచ్చేవారట? దశంభాగం ఇచ్చారు. ఎందుకు అని అంటే దైవికమైనటువంటి గుణాలు కలిగిన వాళ్ళం,
నీ రెక్కల కష్టార్జితంలో ఒక రూపాయి ఇచ్చిన దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. మనం న్యాయముగా ప్రవర్తించాలి. న్యాయముగా ప్రవర్తించాలి. అలా లేనప్పుడు దేవుడు దాన్ని అసహ్యించుకుంటాడు. కనుక మనము మంచి ఆరాధికులము ఎలాగవుతామంటే న్యాయాన్ని ప్రేమించే వారు ఉన్నప్పుడు అవుతాం. న్యాయాన్ని గౌరవించే వాళ్ళం ఉన్నప్పుడు అవుతాం. అందుకే మీరు న్యాయము తప్పి ప్రేమను తప్పారు, మిగతా అన్ని పనులను చేస్తున్నారు, ఏం లాభం అన్నాడు. మనకు బైబిల్లో ఒక ఆయన తెలుసు, పొట్టి జక్కి అంటాం కదా మనము, మనకు తెలుసు. నిజంగా పొట్టి జక్కి మంచోడు చెడ్డోడా? ఎన్ని రకాల వడ్డీలు ఉన్నాయి, అన్ని రకాల వడ్డీలు తిప్పుతూ వాళ్ళ దగ్గర పన్ను కట్టించుకుంటూ ప్రజలందరి చేత ఇతను పాపి అనిపించుకున్న వ్యక్తి. ఎలాంటోడు? ప్రజలందరూ ఏమనేవారు ఆయన్ని? ఇతను పాపి అనేటువంటి ఒక డైలాగ్ తెచ్చుకున్నాడు, ఒక బిరుదుని తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి యేసును చూడాలనుకుని యేసును ప్రేమించాడు. అర్థం చేసుకోవాలి. యేసును ప్రేమించిన తర్వాత తన జీవిత విధానం అంతటిని కూడా మారిపోయింది. ప్రభు ఎప్పుడైతే చూసి, ఇదిగో నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీ ఇంటికి వస్తాను, ఒరే నేను మీ ఇంటికి వస్తాను, మీ దగ్గర ఉంటానని ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఎక్కడికి వచ్చేసాడు? ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు? జక్కయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళిపోగానే అసలు జక్కయ్య ఎంత ఆనందపడిపోయాడంటే, న్యాయమును ప్రేమించే స్థితి ఎంత బాగుంటుందో చెప్పడానికి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయము చూడండి ఒకసారి, 6వ వచనం దగ్గర నుంచి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని బస చేయ వెళ్ళెనని ప్రజలందరూ ఏమనుకుంటున్నారంట? అందరూ సనుక్కుంటున్నారట. ఏమని? ఈడు దుర్మార్గుడు, ఈడు పాపిష్టోడు, ఈడు మంచోడు కాదు, ఈడి కొంపకే ప్రభు వెళ్తున్నాడు ఏంట్రా అని అందరూ సనుక్కుంటున్నారట. మనం ఎవరింటికి వెళ్ళాలా? మామూలుగా ఎవరింటికి వెళ్ళాలా? మనకు ఎవరైతే టిఫిన్ బాగా పెడతారో, కాఫీ బాగా ఇస్తారో, మంచి మొక్కలేసి భోజనం పెడతారో వాళ్ళింటికే కదా మనం వెళ్తాం. మాట్లాడరే. ఎవరింటికన్నా వెళ్ళాం అనుకో, మనము చారన్నం పెట్టి ఒక కాఫీ చుక్కిచ్చి వెళ్ళరండి అన్నయ్య అన్నారనుకో, వాళ్ళింటికి వెళ్తాం మనం? వెళ్తామా? ఎవరైతే మనకు బాగా పెడతారో వాళ్ళింటికి వెళ్తాం. కానీ ప్రభు మాత్రం పాపి అయిన మనుషుని దగ్గరికి వెళితే, ఆడి దగ్గరికి వెళ్ళారేట్రా ఈ ప్రభు అని అందరూ అనుకుంటున్నారట. కానీ ఆ జక్కయ్య ఏం చేశాడో చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను మా తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లించనన్నాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ప్రభువును చూడగానే, ప్రభు గృహంలోనికి రాగానే సగం ఏం చేస్తానన్నాడు? ఎవరు చెప్పారు ఆయనకి? తను చేసినటువంటి అన్యాయపు స్థితి, అన్యాయపు సొమ్ము ప్రభువును చూడగానే కళ్ళెదురుగుండా కనబడుతుంది. ఎందుకో తెలుసా? ప్రభువు న్యాయవంతుడు గనక. ఆయన న్యాయవంతుడు ఇంట్లోకి రాగానే నేను అన్యాయస్తునని అర్థమైపోయింది. చూసారా? ప్రైజ్ ద లార్డ్. అసలు ఎంత బాగుంటుంది చూడండి. అసలు దొంగోడు ఒకటి అయ్యారు అనుకోండి, ఏమనుకుంటారు? దొంగోడు ఏమనుకుంటారు? ఎరా పక్కింట్లో ఏమైనా దొరికిందా నీకు? నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిండ్రా, ఏం దొరకలేదురా, నీకేమైనా దొరికిందంటే వాళ్ళ ఇంట్లోనూ దొరకలేదని ఈ కబుర్లు చెప్పుకుంటారు వీళ్ళు. కానీ ఒక మంచివాడు, ఒక గొప్పవాడు నీ ఇంటికి వస్తే వాళ్ళు ఎదురుగుండా ఎలా ఉంటావు నువ్వు? ఏం మాట్లాడినా ప్రమాదం, ఎందుకంటే అయ్యగారు నువ్వు వందాలండి, వాళ్ళు వందనాలండి, వెళ్ళిదాకా నోరు మూసి కూర్చుంటావు. భయం వేస్తుంది కదా మనకి. న్యాయవంతుడైన ప్రభువు లోపలికి రాగానే అన్యాయస్తుడైనటువంటి జక్కకి ఏమనిపించింది? అమ్మో, నేను అన్యాయస్తుడిని, ప్రభువా నేను సంపాదించిన దాంట్లో సగం ఏం చేస్తాను? పేదలకు ఇచ్చేస్తాను ప్రభు. ఇది అన్యాయపు సొమ్ము ప్రభువా, నేను అన్యాయంగానే సంపాదించాను. ఎవరు చెప్పారు నువ్వు అన్యాయస్తుడని? ఎవరైనా చెప్పారు ఆయనకి? ప్రభువు న్యాయవంతుడు గనక, న్యాయాన్ని ప్రేమించేవాడు గనక, న్యాయవంతుడి ఇంట్లోకి రాగానే తన స్థితి అంతా మారిపోయింది. వెంటనే అంటున్నాడు, ప్రభా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి ఏం చేస్తాను ఇంతకి? అంటే 100కి 400 వేసి ఏం చేస్తాను? ఇచ్చేస్తాను ప్రభా అన్నాడు. చూడండి, న్యాయాన్ని ప్రేమించే వాళ్ళు అన్యాయంగా ప్రవర్తించలేరు రమేష్. న్యాయాన్ని ప్రేమించే వాళ్ళు న్యాయంగానే నడుచుకుంటారు. న్యాయంగా ప్రేమించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క భయం వాళ్ళలో ఉంటుంది. న్యాయవంతుడైనటువంటి దేవుని దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళేమో, దేవా నీ మాటలు వినాలి, నీ మాటలు వినాలి, నీ మాటలు వినాలని చుట్టూ తిరుగుతూ వచ్చారు. వాళ్ళే అనుకుంటారు ఈడింటికి వెళ్ళారేంట్రా అని. ఇప్పుడు ఎవరు పాపాత్మలు అనాలి మరి? అర్థం చేసుకోండి, ఎవరు పాపాత్మలు అనాలి? కనుక ప్రభునందున్న ప్రియమైన దేవుని వర్లారా, మీరు గ్రహించాలి, ఒక అద్భుతమైనటువంటి స్థితిని దేవుడు అనుగ్రహింప చేసినప్పుడు ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు, న్యాయవంతుడు గనక మనము న్యాయవంతులుగానే బ్రతకాలి.
ఇంకో చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గురించి కూడా మనకు తెలుసు కదా. యోబు తనకున్నదంతా పోయింది. తనకున్నదంతా పోయిన తర్వాత వెంటనే ఎవరమైనా ఏమనాలి? లబో దిబమని గొల్లుమని ఏడుస్తామో, ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయామో, అయ్యో మా బతికెలాగ అయిపోయింది బాబోయ్ అని గొల్లుమని ఏడుస్తాము. మాటలతో ఆ బాధను చెప్పలేము. కానీ యోబు అన్నాడు చూడండి, 1:21 యోబు గ్రంథం 1:21, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. చదువు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏం చెప్తున్నాడండి? 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు. ఉన్న ఆస్తి అంతా పోయింది. అన్ని పోయినా దేవుడు అన్యాయం చేశాడని ఒక్క మాట అనలేదు. అక్కడ అక్కడ మా మాట కూడా ఉంటుంది, చదువుతారు అక్కడ. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. చూసారా? ఒక్క మాట కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదంట. నిజంగానే మన ఆలోచన విధానాలు మనం అర్థం చేసుకోగలిగితే మనము న్యాయవంతులమో అన్యాయవంతులమో లేఖనం నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు గ్రహించాలి. అన్ని జరిగినా నాకేమి పట్టనట్టుగా ఉన్నాడు ఆయన. దేవుడు నాకు అన్యాయం చేసినట్టు ఒక్క మాట కూడా అనలేదు. మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, దేవుడికి జాలి లేదు, దేవుడికి కరుణ లేదు, అసలు నేనంటే ప్రేమ లేదు. అందరూ బాగానే ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్న నేనేం బాగుపడ్డాను, నాకు అంతా అన్యాయమే చేశారు, అంతా అన్యాయమే జరుగుతుంది, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని దేవుడి మీద నిందలు మోపేస్తాం వెంటనే మనం. కానీ అంత జరిగిన న్యాయాన్ని ప్రేమించాడు కాబట్టి యోబు న్యాయవంతుడైన ప్రభువుని స్తుతిస్తూ, దేవా నీకు స్తోత్రం అన్నాడు, నువ్వు నాకు అన్యాయమో చేయలేదన్నాడు. ఎన్నని చెప్పను ఇలాగ, మరి ఎన్నని చెప్పను. ఆయన ఉద్దేశాలు గొప్పవి, ఆయన ఆలోచనలు గొప్పవి. అందుకనే అబ్రహామును కనుగొన్నాడు దేవుడు. అబ్రహామును కనుగొని ఇతడు న్యాయముగా ప్రవర్తిస్తాడు, ఇతడు గొప్పవాడిగా జీవిస్తాడు, ఇతడు పిల్లల్ని కుటుంబాన్ని కూడా న్యాయవంతులుగా తీర్చిదిద్దడానికి, ఆజ్ఞలు పాటించడానికి ప్రేరేపిస్తాడని అబ్రహామును గురించి ఎరిగాడు దేవుడు. ఆ వెంటనే యోబును గురించి కూడా మాట్లాడుతూ, ఇదిగో అన్యాయం చేశాడని ఒక్క మాట కూడా అనలేదు నా కుమారుడు అంటున్నాడు. జక్కయ్యని గురించి మాట్లాడితే, ఇదిగో జక్కయ్య, నేను అన్యాయం చేసిన సొమ్మంతటిని కూడా అందరికీ పంచిపెట్టేస్తాను, ఇంతకు 4 అంతలు ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను అన్యాయస్తుని అన్నాడు. న్యాయవంతుడైన ప్రభువును చూడగానే తన అన్యాయాన్ని విడిచిపెట్టాడు. మరి నీవు నేను కూడా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకో తెలుసా? ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన సింహాసనానికి ఆధారమే నీతి న్యాయములు. ఆయన న్యాయమును ప్రేమించేవాడు. అసలు ఆయన అన్యాయం చేయడమే అసంభవం అన్నాడు. అసలు ఆ పేరు, ఆ ట్యాగ్ లేదు ఆయనకి, మనకుంది. కనుక మనందరము కలిసి మనం ఆలోచించినప్పుడు నీలో న్యాయం ఉందో అన్యాయం ఉందో, నువ్వు చేసే పనులేంటో, నువ్వు చేసే క్రియలేంటో, నువ్వు ఎలాంటి వ్యక్తివో ఈ వాక్యము ద్వారా నీకు అర్థమవుతూ ఉంటది. నీకు అర్థమైనప్పుడు నువ్వు మాట్లాడాలి, ప్రభువా నేను నిజంగా అన్యాయస్తున్నే, ఎంతో అన్యాయం చేశా నేను చెప్పు దేవునికి, పర్వాలా, ఇప్పుడైనా ఏమి ఇబ్బంది లేదు. నీ అన్యాయాన్ని ఒప్పుకుని న్యాయముగా నువ్వు ప్రవర్తిస్తే న్యాయవంతుడైనటువంటి దేవుడు న్యాయాన్ని ప్రేమించిన నిన్ను దీవిస్తాడు, తప్పకుండా రక్షిస్తాడు, తప్పకుండా. కానీ అన్యాయాన్ని కప్పుకుని అలాగే బ్రతికితే మాత్రము నీ ఆలోచన విధానంలో నువ్వు చెడిపోయి ఉన్నావు, దేవునికి విరుద్ధమైన భావాలతో బ్రతుకుతున్నావు, ఉన్న ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటావు. వద్దు, మనకు అలాంటి స్థితిలోకి మనం వెళ్ళొద్దు. రండి కొన్ని నిమిషాలు అందరము కలిసి ఆరాధన చేద్దాం.